హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న నైట్ మా నాన్న ఇంకా డ్యూటీలో ఉండి కాల్ చేశారనమాట. ఇంకా బాగా వెయిట్ జలుబు చేసింది. రైస్ ఏం తినను, నైట్ డిన్నర్లోకి ఏమైనా స్పెషల్ చేస్తావా అంటే ఏం చేయాలని అడిగితే ఇంకా తను పూరి చేయమని చెప్పాడనమాట. ఇంకా సరే అని పూరి పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా స్టవ్ కూడా ఆన్ చేస్తున్నాను అనమాట. అంటే పూరి ఇట్లా పిండిని ముద్దలు చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసరికి ఆయిల్ కూడా హీట్ అవుతుందనేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేశాను. కళాయిలో అయితే ఆయిల్ పోస్తున్నాను అనమాట. ఇది హీట్ అవుతుంది కదా, ఈలోపు మనం పూరి ఇట్లా బాల్స్లా ప్రిపేర్ చేసి ఎమ్మటే ప్రెస్ చేసి పూరిని చేయొచ్చు అనేసే ఉద్దేశంతో ఇంకా పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మా చిన్ను అయితే ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే క్లాస్ వర్క్స్ కంప్లీట్ చేయమని చెప్పారంట స్కూల్లో. మళ్ళీ ట్యూషన్కి వెళ్తే ఇంకా వర్క్ చేయనీరు కదా, ఓన్లీ స్టడీ మాత్రమే చేయిస్తారనమాట. ఇంకా మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ టైం ఉండదు కదా రాయడానికి. మళ్ళీ టీచర్లు కూడా మళ్ళీ అరుస్తారు, కోపం చేస్తారు అనేసి ఇంకా నేనేంటంటే సరే ట్యూషన్ ఏం వద్దులే నాన్న, ఇంట్లోనే ఉండే వర్క్ చేసుకొని చెప్పాను అనమాట. ఇంకా తనైతే హాల్లో ఉండి ఇంకా వర్క్ అయితే చేస్తున్నాడు, నేనేమో కిచెన్లో ఉండి పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా నాని వచ్చారు. మా నాని వచ్చి ఇంకా ఫ్రెష్ అవుతున్నారనమాట. స్నానానికని వెళ్ళారు. ఇంకా రాగానే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రాగానే వాటర్ మిలన్ జ్యూస్ చేశాను అనమాట. ఇంకా మా చిన్ను స్కూల్ నుంచి రాగానే తనకి ఇచ్చి నేను కూడా తాగాను. ఇంకా మా నాని వచ్చిన తర్వాత మా నాన్నకి కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను ఇక్కడ పూరి ప్రిపేర్ చేస్తుంటే అంటే ఈవినింగ్ టైంలో ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు కానండి, పెద్ద పెద్ద అరుపులు, పిల్లలందరూ పేరెంట్స్ అందరూ బయట. ఎందుకో నాకు భయం అనిపించి ఇంకా బయటకు వెళ్ళి చూశాను అనమాట. చూసరికి ఉంది ఒక 8 ఇయర్స్ బాబు ఇట్లా తల ఇట్లా పగిలిందనమాట. అంటే ఈ ఫోర్ హెడ్ నుదురు ఉంటుంది కదా, మొత్తం ఇట్లా క్రాక్ ఇచ్చిందనమాట. పిల్లలు ఆడుకొని ఇట్లా తోసేసుకున్నారంట. మొత్తం ఇట్లా ఫోర్ హెడ్ అయితే మొత్తం ఇట్లా పగిలిపోయిందనమాట. ఫుల్ బ్లీడింగ్ అయింది బాబుకి అయితే. 8 ఇయర్స్ ఉంటాయి బాబు. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా, కొంచెం పిల్లలు ఆడేటప్పుడు పేరెంట్స్ కూడా గమనిస్తూ ఉండాలని, పిల్లలే ఆడుకుంటున్నారు కదా అనేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండొద్దు, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే పిల్లలు రోడ్డు మీద ఆడేటప్పుడు అక్కడ ఏముంటాయో వాళ్ళకి తెలియదు కదా, పిల్లలకి తెలిస్తే పిల్లలని అనం కదా. ఇంకా వెళ్ళి చూసరికి అందరూ కూడా గుమిగూడారు, జనాలందరూ గుమిగూడి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. నాకు అసలు చాలా భయం వేసిందండి. అంత పెద్ద పెద్ద అరుపులు అన్నీ వినపడేసరికి కంగారుతో ఇంకా నేనైతే పూరి చేయడం కూడా ఆపేసి ఇంకా బయటికి వెళ్ళి చూశాను అనమాట. అప్పటికే ఆ బాబుని అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంకా సరే వచ్చిన తర్వాత పలకరించుదామనేసి ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. ఇంకా మిగిలిన పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు పూరీలోకి అయితే నేను బొంబాయి చట్నీ ఏం చేయట్లేదు. ఇంకా ఆలు గ్రేవీ లాగా చేయమంటే ఆలు గ్రేవీ చేస్తున్నాను అనమాట. ఒక 2 ఆలు తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ తీసుకున్నాను, ఒక బిగ్ సైజ్ తీసుకున్నాను. మళ్ళీ రేపటికంటే ఇంకా మేము తిన్నాం కదా, ఏ పూటది ఆ పూటే అనమాట వంట. ఫ్రెష్గా చేస్తాను. మార్నింగ్ చేసింది మళ్ళీ ఈవినింగ్ అంటే కష్టం తినడం. అందుకే మార్నింగ్దే నైట్ది అనమాట. ఇంకా 2 ఆలు తీసుకొని ఇంకా గ్రేవీ లాగా ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ఆలుని అయితే పీల్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా, అవి వేసేసాను అనమాట. ఇంకా కూరగాయలకి వెళ్ళలేదు కదా, ఇంట్లో కూరగాయలు కూడా సరిగ్గా ఏమీ లేవండి. సంతకి వెళ్తే అన్ని కూరగాయలు తీసుకొస్తాను కానీ ఇంకా మొన్న ఓపిక లేక అసలు తీసుకురాలేదన్నమాట. ఒక 2 వీక్స్ కూడా తీసుకురాలేదు. ఇంటి ముందర మాకు ఇంకా ఒక ఆమె వస్తుంది కదా, ఇంకా దాని దగ్గర తీసుకుంటున్నాను. అయితే మార్నింగ్ వస్తుందేమో చూశాను కానీ మార్నింగ్ ఏమి రాలేదన్నమాట. ఇంకా అంతకుముందు రోజు వస్తే తీసుకున్నాను దోసకాయలు అట్లా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా చిన్న మధ్యలో డౌట్స్ ఉంటే ఇంకా ఇట్లా రాయాలా అట్లా రాయాలని అడిగితే ఇట్లనే రాయని చెప్పేసి వచ్చానమాట. ఇంకా ఈలోపు ఏంటంటే ఆ పక్కన వాళ్ళు ఒక 1/2 అవర్ అయిన తర్వాత బాబుని తీసుకొని వచ్చారు. కరెక్ట్ మా కాంపౌండ్ గోడ పక్కనేనండి. ఇంకా వెళ్ళి గోడ నుంచి పలకరించాను. పలకరించి ఏమైంది బాబుకి అంటే ఇట్లా పిల్లలు ఆడుకొని ఇట్లా తోసేశారు, మీ పక్కన వాళ్ళ బాబు ఇట్లా తోసేశాడని చెప్పారనమాట. అంటే మేము మిడిల్లో ఉంటాం అనమాట. మా పక్కన వాళ్ళ బాబుకి రైట్ సైడ్ ఉన్న వాళ్ళ బాబుకి ఏది ఇన్సిడెంట్ జరిగింది, అటు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళ బాబు తోసేసాడంట. ఇంకా అసలు చాలా ఘోరం అండి. అసలు మొత్తం 4 కుట్లు పడ్డాయి. అసలు కన్ను పోయే పని అనమాట. అదృష్టం ఇంకా అబ్బాయికి రాసి పెట్టిందండి, కన్నుకి ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఐబ్రో నుంచి ఇట్లా 4 కుట్లు పడ్డాయి అన్నమాట, పాయ నుంచి ఇట్లా ఫోర్ హెడ్కి. ఇంకా చూడగానే చాలా భయం వేసింది. ఇంకా అదే చెప్పాను, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి,
ఇక పేరెంట్స్దే కదండి రెస్పాన్సిబిలిటీ. పిల్లలకి వాళ్ళకి తెలీదు, ఎప్పుడు వాళ్ళకి ఆడుకోవాలనే ఉంటుంది. వాళ్ళ వాళ్ళకి దెబ్బలు తగులుతాయా, కింద పడతారా, మీద పడతారా అనేది పిల్లలకి తెలీదు. కాబట్టి వాళ్ళు ఆడేటప్పుడు కొంచెం పేరెంట్స్ దగ్గర ఉండి చూసుకున్నట్లయితే అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగవు కదా. అసలు ఈ బాబు జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదండి, చాలా పెద్ద దెబ్బ. అసలు కన్ను పోయే పని అనమాట. ఇంకా అబ్బాయికి అదృష్టం ఏమన్నా రాసి పెట్టుంది. ఇంకా పలకరించేసాను. పలకరించి ఇంకా వచ్చాయన్నమాట. వచ్చేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా నానేమో కొంచెం బాగా వేడి జలుబు చేసింది. ఇంకా లెమన్ జ్యూస్ కూడా చేసి ఇచ్చాను. ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ కూడా తాగేసాడనమాట. ఇంక కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి ఇంకా తన సిస్టమ్ రూమ్ ఉంది కదా, సిస్టమ్ రూమ్లో అయితే అట్లా పడుకున్నాడు. ఇక నేనేమో నా వర్క్ నేను చేస్తున్నాను అనమాట. ఇంట్లో చాలా వేడిగా ఉందండి. ఇంకా అందుట్లో కిచెన్ అయితే ఇంకెప్పుడు స్టవ్ అంటే వర్క్ చేసినప్పుడు ఆన్లోనే ఉంటుందిగా, ఇంకా బాగా హీట్ ఉందన్నమాట. ఇంకా ఏసీ ఆయన అయితే రాలేదు, అదే చూస్తున్నా ఏసీ అతను ఎప్పుడు వస్తాడో ఏమో అనేసి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొంచెం కొత్తిమీరను కరివేపాకు ఉన్నాయి. ఇంకా అవి ఈ రోజుతోనే అయిపోతాయేమో, కొద్దిగానే ఉన్నాయన్నమాట. ఇంకా అవే తీసామన్నమాట. ఇంకా ఉన్న కరివేపాకు కూడా ఇంకా పోపు పెట్టేసి కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా ఇంకా అయిపోతుంది. ఇంకా చెట్టుకు ఉందిలే కానీ ఇంకా చిన్న చిన్న లేత ఆకులు అనమాట. ఇంకా సరే దాన్ని ఎందుకు కోయడం అనేసి ఆగాను. ఉన్న కరివేపాకు అయితే పోపులో వేసాను. బాక్స్ అయితే ఖాళీ, అదే చూపిస్తుంది అనమాట మీకు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఆలు మామూలుగా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటాను. మామూలుగా ఏంటంటే సాంబార్ కానీ రసం కానీ ఇట్లా సైడ్ డిష్గా నంచుకోవడానికి తింటాం కదా, అట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటాను. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బిర్యానీ కానీ బగారాలకు కానీ అట్లా ఆలు కుర్మా చేస్తాం కదా, అట్లా అంటే ఇష్టం. ఇక ఈ 2 టైపు డిషెస్ అంటేనే ఇష్టం. కానీ ఇంకా ఏ రకంగా చేసినా కూడా నాకు ఆలు ఎందుకో ఇష్టం ఉండదండి. చాలామంది ఆలు ఫ్యాన్స్ ఉంటారు, కానీ నాకెందుకో నచ్చదు. ఆలుని కంప్లీట్గా డీప్ ఫ్రై చేసి సైడ్ డిష్గా నంచుకోవడం ఇష్టం. ఇంకోటి ఏంటంటే వెజ్ బిర్యానీ కానీ బగారా రైస్లో కానీ ఆలు కుర్మా చేస్తే బఠానీ వేసి చేస్తాం కదా, నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇట్లా ఆలు గ్రేవీ అంటే నాకు ఎందుకో నచ్చదు. కానీ మా నాన్నకి ఆలు అంటే ప్రాణం, చాలా ప్రాణం, ఆలు ఫ్యాన్ అనమాట. మా చిన్ను కూడా తింటాడు, మా చిన్నుకు కూడా ఇష్టంగా తింటాడు. ఇక నాకేమో ఇక మా ఇంట్లో ఏంటంటే టిఫిన్ టైంలో టిఫిన్ అట్లా ఏమి ఉండదు. మనకి తినాలనిపించినప్పుడు వాళ్ళకి అంటే మా వాళ్ళకి తినాలనిపించినప్పుడు చేయమంటే మాత్రం కంపల్సరీ చేస్తాను. వాళ్ళకే కాదు కదా, వాళ్ళతో పాటు నేను కూడా తింటాను కదా. అందుకే ఇక మార్నింగ్ అని కానీ లంచ్ అని కానీ డిన్నర్ అని కానీ చూడను, వాళ్ళు చేయమంటే మాత్రం కంపల్సరీ చేస్తానన్నమాట. ఎందుకంటే మేము అవుట్ సైడ్ ఫుడ్ అయితే తక్కువ తినడం, ఎక్కువ పర్సెంట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఫుడ్డు. ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం అనమాట. మ్యాక్సిమం 99% అయితే ఇంట్లో తినడానికే ట్రై చేస్తానన్నమాట. నేను కష్టం అని అయితే అనుకోను, ఏ నైట్ అయినా కూడా చేస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ మా చిన్నుకైతే పెట్టించేసాను. మా చిన్ను మా నాని ఫేవరెట్ అన్న మిర్చి బజ్జీ అన్న, సమోసా అన్న, బోండా అన్న, వడలన్న పంచప్రాణాలు వాళ్ళకి. వాళ్ళు కంప్లీట్గా ఆయిల్ ఫుడ్డే తింటారు. నేను అవన్నీ కూడా నాకు ఏవి పడవు అనమాట. పడవు అంటే నాకు ఇష్టం ఉండదు. తింటా 1, 2, 3 తింటాను, అంత మించి అయితే ఎక్కువ తినలేదు. నా వల్ల అయితే కాదు ఆయిల్ ఫుడ్. అదే ఇడ్లీ తినమని ఒక 4, 5 తింటా. అప్పుడు స్టమక్ అయితే చల్లగా ఉంటుంది. నాకు ఇడ్లీ తిన్న రోజు అయితే అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా ఆయిల్ ఫుడ్ తింటే ఇక కడుపంతా గందరగోళంగా అయోమయంగా అసలు నేనేంటో నాకే అర్థం కాని స్టేజ్లో ఉంటాను అనమాట. నాకు అంత ఆయిల్ ఫుడ్ అంటే అంత చిరాకు. తినేసి గిన్నెలన్నీ కూడా షింక్లో వేసాను, పాలు కూడా కాగబెట్టేసాను. కాగబెట్టేసి ఇంకా తోడైతే పెట్టాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మా చిన్నకి లంచ్ బాక్స్లోకి పెరుగు కావాలనేసి తోడు పెట్టేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట. మా చిన్నునేమో ఇంట్లోనే ఉంటాలే మమ్మీ, మీరు వెళ్ళి రండి అన్నాడు. అయితే మా నాన్న ఏం చేశాడంటే పూరి చేశాను కదా, ఇంకా నాకు ఆలు గ్రేవీ వద్దు చికెన్ తెచ్చుకుంటా అని చెప్పి నన్ను కూడా రమ్మన్నాడు అనమాట. బయటికి వెళ్ళాను. చికెన్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం కిరాణా షాప్లో అయితే కొన్ని సరుకులు తీసుకొచ్చాను అనమాట. ఇదే అనమాట మా నాన్న కోసం ఆలు గ్రేవీ బౌల్లో పెట్టించాను అనమాట. ఇంకా తను చికెన్ తెచ్చుకున్నాడు కదా, ఇంకా ఏం చేస్తాం ఈ కర్రీ అంతటినీ కూడా వేరే బాక్స్లో డిష్ అవుట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు ఏమైనా చపాతీ చేసుకుంటే మార్నింగ్ చపాతీలోకి ఆలు గ్రేవీ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇంకా అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. మా నాన్న అయితే సోఫాలో కూర్చొని ఇంకా తింటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంక గిన్నెలు అన్నీ తోమాలి. ఇంకా గిన్నెల వరకు అయితే ఏం కాలేదనమాట. తినేసి అన్ని షింక్లో వేసాను అనమాట. కిరాణానికి వెళ్ళామని చెప్పాను కదా, కిరాణా సరుకులు అయితే ఏరియల్ లిక్విడ్, హార్లిక్స్, నెక్స్ట్ శనగపిండి అవి నిన్న వెళ్తే రేపు తెప్పిస్తానని చెప్పాడనమాట. తెప్పించాడనమాట.
ఇంకా కాల్ చేస్తే వెళ్ళాము. చాలా క్లోజ్గా ఉంటారు జనరల్ స్టోర్ వాళ్ళు కూడా, ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ పూరి చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేరే క్యాన్లోకి అయితే ఇంకా పోస్తున్నాను అనమాట. ఈ అంటే ఇప్పుడు వాడిన ఆయిల్ని అయితే టిఫిన్స్లోకి కానీ అట్లా కర్రీస్లో కానీ వాడతాను అనమాట. ఒక 2 టైమ్సే వాడతాను, ఇంకా అంతకుమించి ఎక్కువ వాడను అనమాట. ఫ్రెష్ ఆయిల్ అయితే వేరే పెద్ద క్యాన్లో ఉంటుంది. ఇంకా యూజ్ చేసిన ఆయిల్ అయితే ఇట్లా ఈ చిన్న క్యాన్లో అయితే ఫిల్టర్ చేసి పోస్తాను అనమాట. దాంట్లో ఏమన్నా ఇట్లా మాడిపోయినవి ఏమన్నా ఉంటాయి కదా అనేసి ఇట్లా స్ట్రైనర్ చేసి క్యాన్లో పోస్తాను. ఆయిల్ అయితే చల్లారింది, అందుకే లిడ్తో క్లోజ్ చేసి పెట్టాను అనమాట. గిన్నెలు చూసారు కదా ఎన్ని గిన్నెలు పడ్డాయో, ఇవన్నీ కూడా ఇప్పుడు నైట్ డిన్నర్ చేసినప్పుడు పడిన గిన్నె అనమాట. ఇంకా నెక్స్ట్ నేనైతే ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ట్యాబ్లెట్స్ అయితే కంపల్సరీ డైలీ ఉండాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి బెడ్రూమ్కి అయితే వచ్చాను. టైం వచ్చేసి 10 to 10 అయింది. మా చిన్నని వెళ్ళి పడుకోమంటే పడుకున్నాడు అనమాట. ఇంకా ఏసీ ఆన్ చేయలేదు. ఇంకా నేను వచ్చిన తర్వాత ఏసీ ఆన్ చేద్దామనేసి ఇంకా ఆగాను అనమాట. అంటే మళ్ళీ డోర్ ఊరికే ఓపెన్లో ఉంటే కూలింగ్ పోతుంది అనేసి ఇంకా ఆన్ చేయలేదన్నమాట. పూరీలు అయితే ఒక 3 మిగిలినాయి. మా నాన్న తినలేదు, చికెన్ తెచ్చుకున్నా కూడా తినలేదు, తినబుద్ధి కావట్లేదని చెప్పేసి తినలేదన్నమాట. ఇంకా పూరీ మేకర్ ఉంది కదా, పూరీ మేకర్ని అయితే నీట్గా క్లీన్ చేసేసి ఇంకా డ్రై క్లాత్ అయితే తుడిచాను అనమాట. ఇంత తడి కూడా లేదు, తడి ఉంటే మళ్ళీ ఇట్లా తుప్పులాగా వస్తుంది కదా, అందుకే నీట్గా తుడిచేసి ఇంకా అక్కడైతే కింద పెట్టేసాను అనమాట. కిచెన్ వర్క్ కంప్లీట్ చేసుకొని బెడ్రూమ్కి వచ్చి ఏసీ ఆన్ చేశాను. మా చిన్న అయితే ఈలోపై నిద్రపోయాడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.